పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ నవంబర్ 15వ తారీఖు ఈనాడు తల్లి శ్రీ సభలందరినీ కూడా దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. మొదటి పట్టణము జ్ఞాన గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు, 19వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు, భక్తి కీర్తన 105వ కీర్తన 2, 3 వచనములు, 36, 37 వచనములు, 42, 43 వచనములు. లూకాసు సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుని ధ్యానించుదాం. ఎల్లప్పుడూ ప్రార్థన సల్పుటకు నిరుత్సాహపడకుండుటకు యేసు వారికి ఒక ఉపమానము ఇట్లు చెప్పాను. ఒకానొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు. అతడు దేవుడని భయపడడు, మానవులను లక్ష్య పెట్టడు. అచ్చట ఒక వితంతువు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయం చేకూర్పుము, నా ప్రత్యర్థి నుండి కాపాడుము అని తరచుగా చెప్పుకొనుచుండేది. అతడు కొన్నాళ్ళు ఆమె మొరను పెడచెవిన పెట్టెను. కానీ అతడు, నేను దేవునికి భయపడను, మానవులను గౌరవింపను. అయినను ఈ విధవరాలు నన్ను పీడించుచున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టుకొండుటకై ఈమెకు న్యాయం చేకూర్చెదను అని తలంచెను. అంతటి యేసు ఇట్లనెను, ఈ అవినీతిపరుడైన న్యాయాధిపతి ఏమి పలికినో వింటిరి కదా. అట్లే రేయింబవళ్ళు తనకు మొరపెట్టుకొను తన ప్రజలకు దేవుడు న్యాయం చేకూర్పక ఉండునా? వారికి న్యాయం చేకూర్చుటలో ఆలస్యం చేయునా? దేవుడు త్వరలోనే వారికి న్యాయం చేకూర్చునని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన అట్టి విశ్వాసము కలవారిని చూడగలుగునా? ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి ధ్యానాంశం నీ ప్రార్థన నిరుత్సాహం లేని విశ్వాసం. నేటి సువార్త పట్టణంలో యేసుక్రీస్తు ఒక ముఖ్యమైన ఉపమానాన్ని చెప్పారు. దీనితో ప్రార్థన లక్ష్యాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఉపమానం ఒక వితంతు విన్నపం చుట్టూ తిరుగుతుంది. వితంతువు అనగానే అనాథ, అభద్రభావంతోనున్న వ్యక్తి అని తెలుసు. వితంతువుల ఎడల సమాజం, నాయకులు అధిక శ్రద్ధ పెట్టి ఆమెను ఆదుకోవాలని సూచించారు. పూర్వ నిబంధన ఆరంభంలో వితంతువుల పట్ల కఠినంగానే ఉండి అందుకనుగుణంగానే చట్టాలు రూపొందించారు. నాటి యూదయ చట్ట ప్రకారం ఆమె భర్త చనిపోతే పెద్ద కుమారుడి ఆస్తిలో భాగం ఉండదు. అంతేకాదు, వితంతువుగా తన తండ్రి ఇంటికి తిరిగిపోవాలి. యాజకులు వితంతువులను వివాహమాడకూడదు. ఆమె తరపున న్యాయం కోసం వాదించని వారుండకపోవడంతో ఇంకా ఎక్కువ బాధలకు గురి అయ్యేది. అప్పిచ్చిన వాడి దయాదాక్షణ్యాలకు లోనయ్యేవారు, అనేక అన్యాయాలతో లోబరుచుకునేవారు, శాపాలు మోసేవారు, ఆకలి దప్పులను భరించలేక శారీరక ఆవేదనలకు లోనయ్యేది. అయితే వితంతువుల ఎడల దయాదాక్షణ్యాలు చూపిన సందర్భాలు లేకపోలేదు. పూజా బలిలు కొంత భాగాన్ని వారికి కేటాయించేవారు. పంటలోని 10వ వంతులో భాగమిచ్చేవారు. పంట కోత పిమ్మట పరిగను ఏరుకోవడానికి అనుమతిని ఇచ్చేవారు. ఇందుకు నవోమి, రూతుల చరిత్రే ఉదాహరణ. కానీ అవి కంటి తొడుపులుగానే ఉండేవి. నూతన నిబంధనలో వితంతువుల దీనస్థితికి, దౌర్భాగ్యానికి క్రీస్తు చమరగీతం పాడారు. పునర్వివాహాన్ని ప్రోత్సహించారు. అది క్రైస్తవ సంఘంలో వితంతువులపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. అపరాధులను, దుస్తులను అందించేవారు. నిజమైన మత కార్యాల్లో వితంతువుల, బాలబాలికల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించారు. అందుకు ప్రత్యేక వ్యవస్థను కూడలి ఏర్పాటు చేశారు. వారిని క్రైస్తవ సంఘాల్లోనికి ఆహ్వానించారు.
ఈ సందర్భంలోనే క్రీస్తు ప్రార్థన అవసరాన్ని ప్రోత్సాహక నియమంగా సూచించారు. 17వ అధ్యాయంలో ప్రభు రెండవ రాకడ గురించి ప్రస్తావన ఉంది. ఒక ప్రక్క ఆ రాకడ ఆలస్యం అవుతున్నట్లు గ్రహించారు ఆదిమ క్రైస్తవులు. రెండవ ప్రక్క హింసలు అధికమవుతూ ఉన్నాయి. దేవుడు వారి మొర ఆలకించటం లేదు. అటు తరుణంలో వారు ఎంతవరకు విశ్వాసపాత్రంగా ఉండగలరు? అప్పుడు వారి నమ్మకాన్ని పెంపొందించుటకు లూకా గారు ఈ ఉపమానాన్ని ఉటంకించారు. ఒక అన్యాయపు మనిషి తనకు మొరపెట్టుకున్న నిస్సహాయత విధవరాలికి మేలు చేస్తే ఇక న్యాయవంతుడైన దేవుడు తన బిడ్డల మొరను ఆలకించి కాపాడడా? ఇక్కడ ముఖ్య అంశం ప్రార్థన కాదు, దేవుని కృప ఎడల, న్యాయం ఎడల మనం ఎంత దృఢమైన స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నాం అన్నది ముఖ్యం. విశ్వాసానికి ఆయన కృప, న్యాయం మన ప్రార్థనలకు అతీతం అయినప్పటికీ ప్రార్థనలో నిలకడ అవసరం. ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం సాధ్యమేనా? ఉపమానంలోని స్త్రీ రోజంతా న్యాయాధిపతి దగ్గరే ఉండి బ్రతిమాలుతున్నదా? అది అసాధ్యమని ప్రభువు తెలుసు, మనకు తెలుసు. ఆయన కూడా కొన్ని ప్రత్యేక సమయాల్లోనే ప్రార్థన చేశారు. కాబట్టి ఏమిటి ప్రభు ఉద్దేశం? మనకు వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన రెండూ ఉన్నాయి. ఇక్కడ వ్యక్తిగత ప్రార్థన గురించి ప్రభు చెప్పుచున్నాడు. రోజంతా పనులు మానుకొని బాధ్యతలను విడిచిపెట్టి ప్రార్థనలోనే గడపాలని ప్రభు ఉద్దేశం కాదు. తరచుగా వీలైనంత వరకు అని అర్థం. దానికి జీవితంలో ముఖ్యమైన ప్రాధాన్యత ఇవ్వాలని అర్థం. ప్రార్థనకు సమయం లేదనే వారు చాలామంది ఉన్నారు. ప్రార్థనను, బాధ్యతలను, అవసరాలను చక్కగా సమన్వయం చేసుకోవాలి. అదే విజ్ఞానం. విశ్వాసంలో పరీక్షలు ఎదురై నిరుత్సాహపడే సమయాలు అందరి జీవితాల్లో తప్పక కలుగుతాయి. కనుకనే ఇది తెలిసిన ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ ఉపమానం ద్వారా కేవలం మన అవసరాలను దేవుడు తీర్చే వరకు విడువక మొరపెట్టుకున్నట్టయే ప్రార్థన అనే భావం కలగవచ్చు. ప్రార్థన అంటే విన్నపాలు మాత్రమే కాదు. ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట అనే ప్రాథమిక నిర్వచనాన్ని సత్యోపదేశంలో నేర్చుకున్నాం. కానీ కేవలం మనమే మాట్లాడుతాం, దేవుని మాట్లాడనీయం. సంభాషణ ద్వారా ఒకరి గురించి ఒకరు కొంతవరకు తెలుసుకుంటారు. సంభాషణ ఎక్కువయ్యే కొలది బంధం ఏర్పడుతుంది. ఒకరికి ఒకరు అర్థం చేసుకుంటూ ఆ బంధాన్ని బలపరుచుకుంటారు. ప్రార్థనలో మనం మన దేవుని ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. లేకుంటే మీరు ఎరుగని దేవుని మీరు ఆరాధింతురు. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం అనేది మన విషయంలోనూ నిజమవుతుంది. అది నిష్ప్రయోజనం. ప్రార్థనలో ఇంకనూ అనేక అంశాలు ఉన్నాయి. స్తుతి, కృతజ్ఞత, ఆరాధన, పశ్చాత్తాపం, ధ్యానం, విజ్ఞాపన మొదలగున్నవి. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని దేవుడు మనతో ముచ్చటిస్తూ ఉండగా మన యొక్క జీవిత విశేషం ఏమిటి, మన ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది అనేటువంటి ఆలోచన చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఆదివారం క్రైస్తవుల్లాగా దివ్య పూజకు వెళ్తే సరిపోతుంది అని కొంతమంది, సంవత్సరానికి ఒక్కసారి పాప సంకీర్తనం చేస్తే సరిపోతుందని కొంతమంది, అప్పుడప్పుడు వెళితే దేవుడు దీవిస్తాడు అని మరికొంతమంది, పుణ్యక్రియలు, దాన ధర్మాలు, ఉపవాసాలు ఇవి చేయటం వల్ల దేవుని యొక్క దీవెనలు వస్తాయని మరికొంతమంది, ఈ విధంగా రకరకాలుగా దేవుని ఆరాధించి స్తుతిస్తూ ఉంటారు. మరి ఈనాడు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఎడతెగకుండా ప్రార్థించాలి, అనుదినం ప్రార్థించాలి, ఎల్లప్పుడూ ఆయనతో అంటిపెట్టుకుని సంభాషించాలని, అవసరాల్లో పదే పదే అడగటం ద్వారా దేవుడు దయచేస్తాడని ఈనాటి దివ్యవాక్యం సెలవిస్తూ ఉంది. అడగకోకుండానే ఇచ్చేటువంటి దేవుడు మరి ఈనాడు పదే పదే ఎందుకు అడగమంటూ ఉన్నారంటే, మనం దేవుని యొక్క బిడ్డలం.